నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాచితం. భారతదేశము వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి. భారతదేశంలోనే భగవంతుడు నడయాడిన వేళ అని చెప్తాడు. అట్లా కృత్యయుగంలో, ద్వాపర యుగంలో, అన్ని యుగాలలో, యుగాలలో భగవంతుడు నడయాడిన నేల, పరమాత్ముడు నివసించినటువంటి ప్లేస్గా చెప్తాం. కానీ ఈ ప్లేస్కి ఏమైంది? ప్రస్తుతం వివిధ దేశాలలో ఉన్నటువంటి హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ పాకిస్తాన్లో కావచ్చు, హిందువుల యొక్క పర్సంటేజ్ దాదాపు తగ్గిపోతుంది. అంతెందుకు భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, అస్సాంలో కావచ్చు ఎందుకు తగ్గిపోతుంది? సో హిందువులపైన జరిగేటటువంటి ఆకృత్యాలను, హిందూ దేవతలపైన జరిగేటటువంటి అసంఘటిత కార్యక్రమాలను అన్నిటి కూడా జరగకుండా ఉండేటందుకు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు, శ్రీ విపరీత కృత్య ప్రత్యంగిరాదేవి 108 గుండాల కోటి మహాయజ్ఞం నిర్వహించారు. కోటి మిరపకాయలు, కోటి లవంగాలు, కోటి మిరియాలు, కోటి పసుపు కొమ్మలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా వేదిక అయ్యింది. మహేశ్వర నియోజకవర్గము, బాలపూర్ మండలము, బడంపేట శ్రీ సిరిపురం యాదయ్య స్టేడియంలో అంగరంగ వైభవంగా 29, 30, 31, 1, 2, 3వ తారీఖు నాడు పూర్ణావతి జరిగింది. అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు, దేవాలయ నిర్మాణం కోసం దాతలు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతానికి యజ్ఞయాగాలు నమ్మే వాళ్ళు ఉన్నారా? నిజంగానే ఇందులోపైన దాడులు జరగకుండా మరి యజ్ఞం ఆపుతుందా? మనతోటి సదాపూర్ణి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మాతా ప్రత్యంగరాదేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మేము నిర్వహించినటువంటి ఈ కోటి మహాయజ్ఞము 5 రోజుల్లో కోటి యజ్ఞం చేయడం అనేటటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి దీనికోసము డిసెంబర్ 13వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు దేవాలయం యొక్క ప్రాంగణంలో ప్రతిరోజు కూడా వీలైనంత వరకు జప సహాయ విధానమైనటువంటి సాధకులతో ప్రతిరోజు 27,600 జప సంఖ్యని చేసుకుంటూ ఈ 5 రోజులు మిగిలి ఉన్నటువంటి జప సంఖ్యని సంపూర్ణంగా చేసి కోటి మహాయజ్ఞాన్ని ఈరోజు 3వ తారీఖు మధ్యాహ్నం 2:18 మా కృత్య ప్రత్యంగరాదేవికి ఒక ముహూర్త ఘనమైనటువంటి సమయములో అమ్మవారికి పూర్ణావతిని సమర్పించి అమ్మవారికి తర్పణం వదిలినటువంటి కొన్ని విశేషమైన ఔషధాలని హోమంలో సంపూర్ణముగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకోసము అనంటే చాలామందికి దేవతలు అని అంటే ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంలోనే ఉండిపోయారు. అందులో మన హిందువులు, ఇతర మతస్థులు కూడా దేవతలు అంటే రాళ్ళు, దేవతలు అంటే పటాలు, దేవతలు అంటే ఏదో వేరొక విధానమైన మెటీరియల్తో చేసినటువంటి విగ్రహ దేవతలని అనుకుంటున్నారు. కానీ ఆ దేవత రూపం తయారయ్యింది అంటే ఆ దేవత రూపం తయారవ్వడం కోసం ఆ సమయంలో ఏ విధమైనటువంటి దేవతా శక్తులు ఆ విగ్రహాన్ని ఆవహించుతాయి అనేటటువంటిది సాధారణంగా హిందూ విధానంలో కొనసాగేటటువంటి భక్తులకి తెలియదు. అసలు ఎవరో శిల్పి చెక్కినటువంటి విగ్రహాన్ని తెచ్చి గర్భగుడిలో పెట్టి పూజలు చేస్తే కోరికలు నెరవేరుస్తుందా అంటే ఆ విగ్రహానికి ఒక్కొక్క విగ్రహముకు ఒక్కొక్క దగ్గర చెక్కేటటువంటి సమయంలో అక్షరములతో ఉన్నటువంటి శబ్దధ్వనుల యొక్క మంత్ర ఉచ్చారణే ప్రతిష్టా కార్యక్రమ విధానాల్లో ఉచ్చరిస్తారు. విగ్రహం తయారు చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరైతే కొట్టిన వ్యక్తి ఉంటాడో ఆ కొట్టేటటువంటి వ్యక్తి నేను కొట్టినందుకు నాకు కానీ దోషము ఉండకుండా ఉండాలి అని అంటే నీవు మళ్ళీ జీవకళ పోసుకుంటేనే నాకు దోషము ఉండదు. అందుకని శిల్పి ఎక్కడ కాలు పెట్టి తొక్కినా దోషము ఉండదు. శిల్పి తయారు చేసేటప్పుడు ఆ విగ్రహానికి ఎటువంటి తప్పు అనేది ఉండదు. ఆ శిల్పికి ఎక్కడ దోషం వస్తుందంటే తయారు చేసిన విగ్రహము తను ఉపయోగపడేటటువంటి విధానంలో లేదు, ఆ విగ్రహము తను అమ్మడానికి కూడా ఆ విగ్రహం పోవట్లేదు అంటే అప్పుడు అతను వెంటనే గ్రహిస్తాడు, నాకు ఈ శిల్పములో ఈ దోషము నాకు వర్తించింది, ఈ విగ్రహం ద్వారా ఇక నేను చేయడానికి లేదు అనేటటువంటిది. ఆ విగ్రహాన్ని తెచ్చి గుళ్ళో పెట్టి మీరు పూజించి ప్రార్థనపూర్వకంగా పూజలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయా అంటే తప్పనిసరిగా హైందవ విధానములో ఉన్నటువంటి దేవీ దేవతలకు
ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధమైనటువంటి ద్రవ్య విధమైన మంత్ర ఉచ్చారణతో ఉన్న క్రియా విధానాలు ఉన్నాయి. అవి తూచ పాటించితే గనక తప్పనిసరిగా ఆ దేవత యొక్క విధానమైన ఆరాశక్తి మీ శరీర శక్తికి తాకి మిమ్మల్ని ఉన్నత పదాల్లోకి తీసుకువెళ్తుంది. కానీ ఈ కలియుగంలో ఏమవుతుంది అంటే ఆ విశేషమైన ద్రవ్యం తెచ్చుకోవడం ఫస్ట్ మనకి బద్ధకం. ఆ ద్రవ్యం తెచ్చుకున్నాక అక్కడ మంత్రం చదివేటప్పుడు అంతసేపు కూర్చోవాలంటే మనకు బద్ధకం. ఆ మంత్రం అయిపోయిన తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని పొందేటటువంటి విధానానికి ఆగాలి అంటే బద్ధకం. ఈ బద్ధకం అనేటటువంటి విధానంలో దేవత దగ్గర పోయి కొబ్బరికాయ కొడితే పని అయిపోయిద్ది అనేటటువంటి భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. కానీ కొబ్బరికాయ కొడితే దేవత కరుణించేటటువంటి స్థానంలో ఏ దేవత లేదు. ఎందుకంటే మన ఋషులు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధమైనటువంటి ద్రవ్య విధముతో ఉన్నటువంటి యజ్ఞ భగవానుడికి అనుసంధానము చేసేటటువంటి విధానాన్ని పెట్టారు. ఈరోజు నేను చేసినటువంటి హోమంలో వేసినటువంటి ద్రవ్యాలు ఈ గాలిలో ఈ పొగ ఎక్కడ దాకైతే ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణంలో ఉన్నటువంటి దేవత శుభయోగమైనటువంటి పాజిటివ్ శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా నాకు సంపూర్ణముగా సహకరిస్తుంది. ఎందుకు అంటే శుభయోగ శక్తి గాలిలో సంచరించేటప్పుడు ఎవరెవరు శుభయోగమైన కార్యము చేస్తున్నారని చూస్తారు. కానీ కలియుగంలో మనందరము శుభయోగం చేసేటటువంటి పనికి ఎక్కువ కన్నా అశుభయోగం చేయాలనే పనికే ఎక్కువగా మనం తలపడుతున్నాము. ఎక్కువగా అశుభయోగమైనటువంటి పనులే చేస్తున్నాం. దానికే మధ్యమాంసాల విధానమైనటువంటి బలి విధానమైన విగ్రహదేవత ఆవరణ దేవాలయాల్లో స్వయంగా కోడిని మేకని కోసి రక్తాన్ని ధారపోసి మాంసాన్ని అక్కడ పెట్టి అసుర దేవతకు ఆశ కలిపేటట్టుగా చేసి మన మీద మనమే దాడులు చేసుకునేటటువంటి ప్రయాణంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనం దేవాలయంలో కోయాలి అనేటటువంటిది లేదు. మనం దేవాలయంలో మందు ధారపోయాలనేటటువంటిది లేదు. కానీ ఉంది. అది ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే అమ్మవారి గుడికి పోయా యాటను కోసా నా కోరిక తీర్చింది అనుకుంటారు. మిమ్మల్ని వదలనటువంటి శక్తి మీ వెనక పడుతుందని మీకు తెలియదు. మీ కోరిక తీర్చేది ఎవరో తెలుసా? మీ కోరిక తీర్చేది అమ్మవారికి ఎడం వైపున అసుర శక్తులు ఉంటాయి. ఈ అసుర శక్తులు సంవత్సరానికి ఒక్కసారి ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవడొచ్చి కోడిని కోస్తాడు, ఎవడొచ్చి మేకను కోస్తాడు, వాడే నా వాడు, వాడికి నేను కోరికను తీర్చాలని. కోరిక తీరిద్ది. కానీ మీలోకి వచ్చేటటువంటి గుణము రాక్షస గుణమే. ఎంత సంపాదించినా మీరు సుఖశాంతులైనటువంటి జీవితంలో ఉండరు. మీరున్నంత వరకు ఎన్నిసార్లైన కోళ్ళను కోస్తారు, ఎన్నిసార్లైన ఏటలను కోస్తారు, ఎన్నిసార్లైన మందును పోస్తారు. మీరు పోయిన తర్వాత ఆ సంపద అన్నీ కూడా మీ కొడుకుకి కర్మ అనేటటువంటిది అంటుకొని తనకున్నటువంటి సంపద మొత్తం సర్వము కూడా శూన్యమైపోయి తను పెట్టాలనేటటువంటి స్థితి ఉండదు. ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఒక దేవత దగ్గర హింస చేసి ఒక జంతువుని బలి ఇస్తే ఆ జంతువు ఎవరిని చూస్తుందో తెలుసా? నీ తరము నెక్స్ట్ తరం ఎవరైతే ఉన్నారో ఆ తరములోకి మరలా నీవు రావా, నిన్ను నేను పట్టుకోనా, నిన్ను నేను కొయ్యనా, నీకు కూడా ఈ హింసని నేను చూపించనా అని చెప్పి వాడు పోయి ఎవరైతే కోసిన వ్యక్తి ఉంటాడో అతను మరణించిన తర్వాత ఆ పాపం అంతా ఎవరికి చుట్టుకుంటుంది అంటే జన్మ పొందినటువంటి కొడుక్కి చుట్టుకుంటుంది. దానివల్ల తరతరాలుగా ఉన్నటువంటి పుణ్యయోగాన్ని మొత్తం పోగొట్టుకొని రాక్షస గుణయోగమైనటువంటి విధానంలో వెళుతూ మనకున్నటువంటి భారతదేశం, విశాల భారతదేశాన్ని కోల్పోయాం. మన దేవతలు ఇప్పుడున్నటువంటి భారతదేశం యొక్క మ్యాప్లో ఉన్నటువంటి శక్తిపీఠాలు కాదు, అఖండ భారతదేశం ఉంది. ఈ అఖండ భారతదేశంలో మనకి ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా? మేకల్ని మందుని కోసి తినేది ఒక 800 సంవత్సరాల కిందట ఎక్కువగా లేదు. మనల్ని పాలించిన వాళ్ళు 800 సంవత్సరాలు ఎవరో మీకు తెలుసు. వాళ్ళు చేసేదంతా కూడా ఇదే కదా. మేకల్ని మాంసాలని తిని మందు తాగి ఆనందంగా వాళ్ళు బతుకుతూ హింసకి గురి అవుతూ చేశారు. ఇంకొక 300 సంవత్సరాలు ఇంకొకరు పాలించారు. వాళ్ళది కూడా ఏంటి?
మందు మాంసాల విధానాలతో కొనసాగేటటువంటిది. వారు ఏం చేశారు మీకు తెలుసా అని అంటే నాకు మా గురువు గారు చెప్పారు. వెనకటి రోజుల్లో ఒక 500 సంవత్సరాల కిందట మన భారతదేశంలో ఉన్నటువంటి మన వారిని, మన హిందువులందరినీ కూడా ఒక దేవాలయంలో పనిచేయడానికి పంపిస్తే ఒక 100 మందికి కలిసి 2 మేకపోతులను ఇచ్చి, ఒక కళ్ళు కుండలు మందు ఇచ్చి, మీరు పండగ చేసుకోండిరా, ఈ అమ్మవారికి చేసుకొని మీరు తినండిరా అని చెప్తే వారు ఆనందపడి అదే పండగ అదే ఆనందంలోకి కంటిన్యూ అవుతూ దాన్ని మార్చుకుంటూ బోనం అనే పొంగలి పండగ పోయి, బోనం అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే వైన్ షాపు, మటన్ షాపు, చికెన్ షాపు గుర్తొచ్చి, బోనానికంటే ముందుగా కోళ్ళని ఇంటికి తెచ్చుకొని కోళ్ళను పట్టుకుపోయి కట్ చేసి కూరను వండుకొని తిని నేను చూసా ఈ 2-3 సంవత్సరాలు బోనం యొక్క విలువ మొత్తం పోయింది. ఎలా పోయిందంటే సాయంకాలం బోనం పట్టుకొస్తారు, ఉదయం పూట కోడిని కోసి ఇంటికి పోయి వండుకొని తిని కడుపులో పెట్టుకొని చెప్పులు వేసుకొని తల మీద బోనం పెట్టుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఇక మీరు భారతదేశంలో ఉన్న దేవతలకు మీరు ఏ రక్షణ కలుగజేస్తారు? అందుకే కదా మనకి బంగ్లాదేశ్లో హిందువులు అంతమంది ఉండి కూడా 100%లో ఒక 5% ఉన్న హిందువులు అంతమందిని తట్టుకొని నిలబడగలుగుతున్నారంటే వాళ్ళకి దైవభక్తి విశేషంగా ఉంది. కానీ మన దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యే భక్తి భావన ఉంది. అడ్జస్ట్మెంట్ అంటే ఎలా? అవతల వాళ్ళు ఏమైనా చేస్తుర్రంటే మనం ఆగిపోదాంలే, వాళ్ళని చేసుకోనిలే, ఎందుకు మనకు గొడవ, మనందరం వేరు కుల విధానాలతో ఉన్నాం. దాన్ని సంపూర్ణంగా ఆపడం కోసమే మా పీఠం నుంచి మేము ఏ కులము నుంచి ఎవరు వచ్చినా విద్యని సంపూర్ణంగా నేర్పించి శ్రీదేవత ఆరాధనని పరిపూర్ణంగా నేర్చుకునేటట్టుగా చెయ్యడం కోసమే మా పీఠాన్ని స్థాపించాము. మా పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. సమాజంలో అందరూ కూడా వామాచార విధానంలో వెళ్ళిపోతున్నారు. వామాచారం అంటే ఒక దేవతకి చేసేంతవరకు పూజ చెయ్యాలి, ఇచ్చేంతవరకు వామాచార విధానంలో మందుని ఇస్తారు, మాంసాన్ని ఇస్తారు, కానీ హోమంలో వెయ్యరు. కానీ వెయ్యాలి అంటే దాని క్రియా విధానమైన పద్ధతితో ఉన్నటువంటి ఒక శక్తి కావాలి. దాదాపు ఎటు లేదన్న ఒక 212 రోజులు దాటినటువంటి మందుని తర్పణముగా వదిలినటువంటి దాన్ని నిలువ ఉంచి ఆ తర్వాత ఆ దేవతకు సమర్పించేటటువంటి విధానము కొనసాగించేటటువంటిదే వామాచార పద్ధతి. ఇది అనాదిగా ఎలా వచ్చింది అంటే గ్రామదేవత కనబడగానే కళ్ళు పోయాలి, గ్రామదేవత కనబడగానే మందు పోయాలి, గ్రామదేవత పోయగానే సార పోయాలి అనేటటువంటి ఆచారంలోకి తీసుకొని వచ్చి ఇప్పుడు వేరొక విధంలో ఉన్నటువంటి మతస్థులు మనకి ఏలెత్తి చూపిస్తున్నారు. మీరు పండగలు వస్తే కోసుకోకుండా ఉండరు, పండగలు వస్తే తినకుండా ఉండరు, పండగలు వస్తే తాగకుండా ఉండరు అనేటటువంటిది చేస్తున్నారు. మనకి ఉగాదికి కూడా మొన్న నేను ఒక ఊరు వెళ్ళాను. ఉగాదికి అక్కడ పోతే ఆ ఊరిలో కూడా కోళ్ళం కోస్తారు. ఉగాది రోజున్న సాంప్రదాయ విధానంపై కొత్తగా తెలుగు సంవత్సరము ఆ సంవత్సరంలో జీవహింస చేసి ఆనందంగా వండుకొని తినేటటువంటి కార్యక్రమం. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు ప్రపంచానికి ఒక ఆధారం ఏది అంటే మన ఇల్లు ఎలాంటిదైతే ఉందో, మన ఇంట్లో దేవతా మందిరం ఏదైతే ఉందో ఆ దేవతా మందిరమే ప్రపంచానికి ఇది పూజా మందిరం. అంటే భారతదేశము ప్రపంచం మొత్తానికి ఇది పూజా మందిరం. ఇతర దేశాలన్నీ కూడా ఒక ఇంట్లో ఎన్ని రూములు అయితే ఉంటాయో అన్ని విధములైనటువంటి రూముల యొక్క విధానమైన ప్రవర్తనతో ఉన్నటువంటి వారిగా అక్కడ ఉండేటటువంటి మనుషుల యొక్క ప్రభావము. కానీ భారతదేశం అనేటటువంటిది ప్రపంచానికి పూజా మందిరము. ఈ భరతఖండం మీద జన్మించినటువంటి మనందరము కూడా ఋషి యొక్క పరంపర విధానంలో ఉన్నటువంటి వారము. మనం చెయ్యాల్సిందల్లా ఏంటి అంటే రాబోయే తరానికి మనము హిందూ మతాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయడం కోసము మన పిల్లలకి అమ్మవారి దగ్గర మందు పోస్తే మంచి జరిగిద్దిరా, కోడిని కోస్తే మంచి జరిగిద్దిరా అనేటటువంటి ఆలోచన నుంచి
ఏ ద్రవ్య సంపదని ఏ అమ్మవారి దగ్గర పెడితే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలియచేసేటటువంటి ప్రయాణం చేస్తే మరలా మన భారతదేశానికి ఇంకొక 100 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉండదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలకి మళ్ళీ చేజారిపోయేటట్టుగా చేసుకోబోతున్నాం. ఇంకో 30, 40, 50 సంవత్సరాలైతే మన హిందూ సంఖ్య కన్నా వేరొకల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు మనం మిగిలేది ఏముంది అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏది కూడా దక్కేది ఏమీ ఉండదు. ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఇప్పటికే ఇది కనబడితే ఇది నాదే అనే స్థాయికి వచ్చేసారు. దాన్ని ఎదిరించాలి అంటే నాదొక కులం, నీదొక కులం, నీదొక కులం, నీదొక కులం అని చెప్పి దాన్ని వదిలేస్తారు. కానీ వాళ్ళది ఒకటే కులం అయిపోయింది, ఒకటే మతం అయింది, ఒకటే విధానం అయింది. కాబట్టి అక్కడ 100 మంది వచ్చి కూర్చుంటారు. ఇక్కడ 100 మంది పోవాలంటే మా వాడు అక్కడ లేడుగా, మా కులం వాడు లేడుగా, నేనెందుకు పోవాలి అనేటటువంటి దాంట్లో బంగ్లాదేశ్ కోల్పోయినాం, పాకిస్తాన్ని కోల్పోయినాం, నేపాల్ కోల్పోయినాం, శ్రీలంక కోల్పోయినాం. అనేక దేశాలను కోల్పోతూ ఆఖరికి మనకి మిగిలేది కూడా ఒక జిల్లా కూడా ఉండదు. మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూస్తూ ఒక పాస్టర్ చెప్తున్నాడు, మాకు భారతదేశాన్ని సపరేట్గా చేయండి అంటుండు. సగం మంది మాకు చేయండి, సగం మంది మీరు వెళ్ళిపోండి. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వెక్కడ పుట్టిన వాడివి, నువ్వెక్కడ పెరిగిన వాడివి, వాళ్ళు ఎక్కడి నుంచి నీకు వచ్చి ఏ బోధన చేసారు అనేది తెలియకుండగా చెయ్యకుండగా మాది మాకు ఇచ్చేయండి, మీది మీకు తీసుకోండి అంటే ఇది ఎవరిది? ఇది మాది అంటే హిందువులది. హిందువు అంటే మేము ధర్మం మీద నిలబడినటువంటి వారము. మా తండ్రి రామచంద్రుడు, మా తండ్రి ఈశ్వరుడు, మా తండ్రి బ్రహ్మదేవుడు, 6 అంశలో ఉన్నటువంటి మేము లోకానికి చాటి చెప్పేటటువంటి కార్యము చేసేటటువంటి దూతలుగా మనం ఉండాలి. కానీ వేరొకడు రండి మా మతంలోకి వస్తే మీ కోరికలు తీరుతాయి అంటే వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు. నా దగ్గరికి చాలామంది వస్తారు, మేము వేరే దగ్గరికి మారామండి మళ్ళీ వచ్చాము అంటే ఎందుకు ఏమైందమ్మా అంటే అక్కడ ఏమీ లేదండి, రోజు పోతే కూర్చోబెట్టి గంటలు చెప్తారు, అంతకు మించి ఏం లేదన్నారు. ఇక్కడ ఏముందమ్మా అంటే సరదాగా వెళ్ళి పూలు కొనుక్కొచ్చుకొని పటానికి పెట్టుకొని ఆనందం ఉంది. సరదాగా వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కొని వచ్చి పటానికి కొట్టి కొబ్బరికాయని తినే యోగం ఉంది. సరదాగా విచిత్రమైనటువంటి విధానమైన పదార్థాలు, రకరకాలైన ప్రసాదాలని చేసుకొని ఆనందంగా తినే యోగం ఉంది. ఇక్కడ బట్టలు కొనుక్కొచ్చుకొని అమ్మవారికి పెట్టుకొని బంధుమిత్రులకి అత్తామామలకు పెట్టుకునేటటువంటి ఆచారం ఉంది. అక్కడ అవేవీ లేవండి, మొత్తం ఎండిపోయిన కర్రలాగా నిలబడి ఉంది అన్నారు. ఎండిపోయిన కర్రలాగుంది అని మరి ఎందుకు వదిలిపెట్టిపోయారమ్మా అంటే ఇక్కడ చేసి అలిసిపోయామండి అన్నారు. ఏం అలిసిపోయారంటే ఇప్పుడు ఏ పూజకి ఏ ద్రవ్యం వాడాలో తెలియనటువంటి పూజా విధానం అయిపోయింది. షాప్ ఓపెనింగ్కి అయ్యే ద్రవ్యాలు, గృహప్రవేశానికి అయ్యే ద్రవ్యాలు, ఆఫీస్ ఓపెనింగ్కి అవే ద్రవ్యాలు. షాప్ ఓపెనింగ్కి ఏ ద్రవ్యాలు వాడాలో అనేది తెలియకుండా ఓపెనింగ్ చేసేటటువంటి ఆచారం వచ్చేసింది. గృహప్రవేశానికి ఏది వాడాలి అనేటటువంటిది తెలియకుండా ఆచారం వచ్చేసింది. ఆఫీస్కి ఏది వాడాలో తెలియని ఆచారం వచ్చేసింది. విద్య బోధించేటటువంటి గురుస్థానమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయి కదా, ఆ స్కూళ్ళు ఓపెనింగ్ కూడా ఏ ద్రవ్యం వాడితే అక్కడ సరస్వతి కొలువై ఉంటుందనేది తెలియకుండా కొనసాగేటటువంటి విధానములో వారు చేయించుకొని ఈ ఫలితం రాదులే అని చెప్పి ఇసుకుపడి అనేక ఆశలను వదులుకొని ఇంకో దగ్గరికి పోయి చూద్దామని వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని హరికట్టాలి, అటువంటి వారికి తెలియచేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మా పీఠాన్ని స్థాపించి సమాజంలో ఈ ద్రవ్య సంపదతో ఈ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రత ఉంటుంది. ఒక్కసారి కాదు, మీరే మా దగ్గరకు వచ్చేటటువంటి విద్యా విధానం నేర్చుకున్నటువంటి వారికే చెప్తాం, మీరు 10 సార్లు కానీ 20 సార్లు కానీ వెంకటేశ్వరుణ్ణి హోమం చేసుకొని స్వయంగా మీరే చేసుకొని స్వామి అనుగ్రత మీరు ఎలా పొందవచ్చు అనేది చెప్తాం. ద్రవ్యానికి కదలనటువంటి భగవంతుడు ఎక్కడా లేడు.
ద్రవ్యము సంపూర్ణంగా అందిస్తే ఏ భగవంతుడైనా ఆ ద్రవ్యం వేసింది నా కోసమే అని ఆయన వస్తాడు. ఎలానో తెలుసా, నేను ఆహారం తినేటప్పుడు నేను ఎవరింటికన్నా వెళ్తే అడుగుతారు, మీరేం తింటారు, మీకేమి ఇష్టము అని. నాకు ఇష్టమైన ఇయ్యమ్మ అని చెప్తే వాళ్ళు చేస్తే, ఆ చేసినప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో రుచిగా ఉందనుకో, అప్పుడు నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైనవి చెప్తే వాళ్ళు వండి పెట్టారు, అది నేను తిన్నాను, వాళ్ళ ఇంట్లో వండినట్టుగా ఇంకెక్కడ లేదు అనేటటువంటిది ఆ దేవత తెలుసుకుంటుంది. అంతేకాని మీకు ఇష్టమైన నాకు వండి పెడితే నాకు ఇష్టం లేకపోయినా నేను తిని బయటికి పోయి నేనేం చేస్తా, నాకు ఇష్టం లేదు, వాళ్ళకే ఇష్టమైనవి వండి పెట్టారు, అది నేను తిన్నాను అని చెప్పి నేను ఇంకో తీరైనటువంటి బాధలో ఉంటాను. ఇక్కడ ఎక్కడ దెబ్బ తగులుతుంది అంటే మంత్రంలో కాదు, పూజా విధానాల్లో కాదు. ప్రతిదానికి కనబడేది ద్రవ్యము. ఏ ద్రవ్యం అంటే నవధాన్యాలు టక్కువని తేవడం, హోమం చేయడం, హోమం పొడి. ఆ హోమం పొడి ఇప్పుడు ఎలా తయారైందంటే చెక్క పొడి, దాంట్లో కొద్ది సెంటు కలుపుతారు, దాంట్లో కొన్ని టాబ్లెట్లు దంచేసి పొడేస్తారు వాసన రావడానికి, అవి వేసేస్తారు, కొద్ది పసుపు కలుపుతారు, ఇక హోమం పొడి ప్యాకెట్ అయిపోయింది. హోమం పొడి అని అంటే 28 రకాలు కలిసినటువంటి ఎండిపోయినటువంటి పౌడరు. అది కూడా చెట్టు కర్రని ఇరగొట్టకూడదు మనం, ఆ చెట్టు దగ్గర రాలిపోయి అది అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి. నా జీవితం ఎటుపోతుంది, నేను కాలగర్భంలో కలిసిపోతున్నా, లేదు దైవ కార్యానికి వెళ్ళిపోతున్నా, లేదు కాష్టాల గడ్డకు వెళ్ళిపోతున్నా, లేదు ఇంట్లో వంట చేయడానికి వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్లో నన్ను ఉపయోగించుకుంటారా అని ఎదురు చూసేటటువంటి కర్మ దానికి రాసి ఉంటుంది. అటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకొని ఆ పుల్లల్ని పౌడర్గా చేసుకొని సమకూర్చుకొని దాన్ని హోమం పొడిగా వాడితే అప్పుడు దానికి కర్మ తొలగిచ్చేస్తే మీకు ఉంటుంది. గతంలో పాత సినిమాల్లో మీరు చూస్తే ఇలా పోతూ పోతూ ఒక రాయి తాగితే, రాముల వారు రాయి తాగితే ఏమైంది, మారింది. ఆ మారడం వల్ల అప్పుడు ఏమైంది, నా శాపాన్ని విమోచనం చేసావు స్వామి, నీకు నేను ఏ విధంగా ఉపయోగపడాలని అడిగింది. అట్లనే ఇక్కడ మనం చేసేటటువంటి పూజా విధానానికి మనకున్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ హోమం చేయాలంటున్నా అంటే వెంటనే ఏం చేస్తారు, కుంకుమ పూజ చేయండి, కుంకుమ పూజ అయిపోయాక లక్ష్మీ హోమం చేద్దాం అంటారు. లక్ష్మీ హోమానికి చేసేటటువంటి యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కల యొక్క కొమ్మలని తెచ్చుకోవాలి. అవి మనం ఇరగొట్టకూడదు, అవి ఆల్రెడీ ఇరిగిపోయి ఉండాలి. వాటిని మనం సేకరించుకొని తెచ్చి పౌడర్ చేసుకొని హోమం పొడిగా తయారు చేసుకోవాలి. తర్వాత కుంకుమ, ఆ కుంకుమను కూడా మనం ఎలా సేకరించాలంటే పసుపు తెచ్చుకొని చక్కగా ఒక పూజా విధానమైనటువంటి కనకధర స్తోత్రాన్ని చేసి దాంట్లో మనకి ప్రకృతి నుంచి ఎర్రటి ఆకులు ఉంటాయి, ఆకుల్ని కొద్దిగంత రసం పిండి మీరు 4 నీళ్ళ చుక్కలు వేస్తే 2 చెంబుల నీళ్ళు ఎర్రగా అవుతాయి. అంత ప్రకృతిలో దొరికేటటువంటి ఆకుంది, సింధూరపు ఆకు, గంధ సింధూరం కాకుండా కుంకుమ ఆకు. ఆకును తెచ్చి చేసి పసుపులో కలిపి అది హోమానికి చేస్తే లక్ష్మీ కటాక్షం అమోఘంగా ఉంటుంది. ఇవి తెలియక ఏమవుతుంది అంటే చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి ఇక హిందూ మతంలో ఏ పూజలు చేసినా ఫలితం లేదు, ఇక కాదు, అవ్వదు అనేటటువంటి భావనలోకి వెళ్తున్నారు. చాలామంది వేద పండితులు ఉన్నారు, వారు వాడేటటువంటి ద్రవ్య సంపద మీకు తెలిస్తే నా భూతో నా భవిష్యత్తు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ద్రవ్యముకు అంత విలువ, ఆ మంత్రానికి అంత ఉంటుంది, దాన్ని చెయ్యాలని. ఇక్కడ నిన్న మనం చేసినటువంటి ఈ కార్యక్రమంలో హోమంలో అగ్నిలో కాలినటువంటి లవంగాలు కొన్ని ఉన్నాయి, అదే హోమగుండంలో పక్కన పడిపోయిన లవంగాలు కొన్ని ఉన్నాయి, అదే హోమగుండం మీద పైన పడిన లవంగాలు ఉన్నాయి. వీటికే ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉంది. వాటిల్లోనే అంత పాపకర్మ చేసుకున్నటువంటివి ఉన్నాయి. అగ్నిలో కాలిపోయినాయి, తొందరగా మోక్షం పొందేసినాయి. ఆ అగ్నిలోంచి పక్కన పడిపోయినాయి, ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు మాకు మోక్షాన్ని ఇస్తామని. ఆ గద్దె పైన ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడు చేస్తారు, మాకు ఎప్పుడు కర్మ పోయిద్దని అవి ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ జరిగిన ఈ కొద్దిగంత దాంట్లోనే ఇంత తేడా ఉంటే కనబడనటువంటి భగవంతుడు ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పూలమాల వేసి వరాన్ని అడగంగానే ఎలా ఇస్తాడు? ఇవ్వడు. కాబట్టి అది మీరు అందరూ తెలుసుకొని దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు
సాంప్రదాయమైనటువంటి విధానంలో వెళ్ళండి. ఎందుకంటే ఆ దేవత ఎలా చూస్తుంటే నా దగ్గరకు వచ్చేవాడు ఏ విధమైనటువంటి పద్ధతిలో వచ్చాడనేది చూస్తుంది. ఆ పద్ధతిని బట్టే ఆ విధానం యొక్క స్వభావాన్ని తదాస్తు అంటది. మనం పాయింట్ షర్ట్ వేసుకొని పోతే ఎప్పటికీ అదే తీరుగుంటుంది, తదాస్తు అంటది. పాయింట్ షర్టులో ఏముంటుంది, అస్థిపంజరంలాగా కనబడతాం. మనం దేవతకి ఎలా కనబడాలో తెలుసా? అస్థిపంజర ఆకారముగా కనబడకూడదు. ఉన్మంతమైనటువంటి శక్తి కలిగినటువంటి మానవుడి యొక్క శరీరము కనబడకుండా ఉండేటటువంటి స్థానములు కొన్ని ఉంటాయి. అవి బీజశక్తి కింద ఉన్నటువంటి వి అనే ఆకారము కనబడకూడదు. అంటే పాయింట్ వేసుకొని పోయి దేవత ముందు ఇలా నిలబడకూడదు. ఆ వి ఆకారము కనబడితే బీజశక్తి మొత్తము సర్వము శూన్యమవుతుంది. వక్షస్థలము మొత్తము కూడా, ఎదుర్రొమ్ము కూడా మొత్తము కూడా ఒకే క్లాతునితో కప్పబడి ఉన్నటువంటి ఈ చొక్కాలు టీషర్ట్లని ధరించిపోతే వక్షస్థలములో ఉన్నటువంటి లోపల ఉన్న గుండె దగ్గర ఉన్నటువంటి ఆత్మశక్తి చాలా వరకు వీక్ అయిపోతుంది. అప్పుడు ఏ శక్తిని మీరు పొందలేవరు. దేవతా శక్తిని పొందాలి అంటే మనము వస్త్రము ఉన్నటువంటి, అంటే ఇలా కప్పుకొని వెళ్ళాలి, ఇలా కట్టుకొని వెళ్ళాలి. అప్పుడు దేవతా అనుగ్రత ఎలా కలిగిద్దంటే శరీరము